వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ డాక్టర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్పెషలిస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఎలా ఉన్నారు? డాక్టర్ గారు, ఇంకొంతమందిని చూసుకుంటే కొంతమందికి స్పైన్ స్ట్రైట్గా ఉండదు, కర్వేచర్గా ఉంటుంది. అసలు ఎందుకు ఇలాంటి సమస్యలని? కొంతమంది అంటారు పూర్వజన్మంలో ఏదో పాపం చేసుకున్నారు, అందుకే స్పైన్ ఇలా అయిపోయింది, వీళ్ళకి ఇలా పుట్టారు అంటుంటారు. అంతే అంటారా? లేకపోతే మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచే బిడ్డకి కరెక్ట్గా సప్లిమెంట్స్ అందక బాడీలో వాళ్ళ చేంజెస్ వస్తున్నాయి అంటారా? మనం ఆల్రెడీ మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఆల్మోస్ట్ చెప్పాలంటే 14 జనరేషన్స్ జీన్స్ మనం క్యారీ చేస్తున్నాం. వాళ్ళకి ఏవైతే జెనెటిక్గా వచ్చిన డిఫెక్ట్స్ మన బాడీలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే జెనెటికల్గానే మనకు కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అర్థమైంది కదమ్మా. సో డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ మనం సరిగ్గా పాటించకపోతే ఇవన్నీ పైకి అపియర్ అవుతాయి. మనకి ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని బయటకు వచ్చే అవకాశాలు అంటే ఆ 14 జనరేషన్స్ వల్ల డిఎన్ఏ మన బాడీలో ఉంటుందంటారా? ఉంది అని శాస్త్రం చెప్తుంది, సైంటిఫిక్ గా రీజనింగ్ చెప్తుంది. సో అప్ టు 14 జనరేషన్స్ వరకు కూడా వీఆర్ క్యారింగ్ ద డిఫెక్ట్స్, అర్థమైంది కదా. సో నేను అది ఆ సిద్ధాంతాలు అంటే ఇంకా అవి చెప్పలేము, కానీ సైంటిఫిక్ పరిభాషలో మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ మన పేరెంట్స్, మన పూర్వీకుల జీన్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. అవి హెల్తీగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉన్నాం, అవి డిఫెక్టివ్గా ఉంటే మనం కూడా ఉన్నాం. అయితే మనకు ఒక ఛాన్స్ ఉంది. మన డైట్, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మన ఇమ్యూన్ సిస్టమ్, దాదాపు 90% డిసీజెస్ అన్నీ కూడా వీటి వల్లనే వస్తున్నాయి. ఇవి డిస్టర్బ్ అవ్వడం వల్లనే వస్తున్నాయి. ఈ 4 ఎవరు మెయింటైన్ చేయాలి? మీ తరఫున ఎవరన్నా మెయింటైన్ చేయాలా? హాస్పిటల్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, గవర్నమెంట్ చేయాలా, లేదా ఎవరికి వాళ్ళు చేయాలా? ఎవరికి వాళ్ళే చేయాలి. ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, మీకున్న హెల్త్ పట్ల మీరు ప్రత్యేకంగా మీరు ఒకసారి ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటాము దాన్ని, మీ డైట్, మీ అన్నీ మీకున్న హెల్త్కి మీరు ఎలా మెయింటైన్ చేయాలో చెప్పాలి. అవి చేస్తే రాబోయే డిసీజెస్ రావు. అండ్ ఒకవేళ వచ్చే ఉన్నా దాన్ని రూట్ నుంచి సప్రెస్ చేసేయచ్చు, క్యూర్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక హెల్తీ జీన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. స్పైన్ కర్వేచర్ డిఫెక్ట్స్ మనకు రావడానికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, కొంతమందికి పుట్టుకతోనే స్కోలియోసిస్, అంటే వాళ్ళు పుట్టడమే కొంచెం స్పైన్లో వంకరలతో పుడుతున్నారు. సో కొంతవరకు మేము మా దగ్గర కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డాన్ థెరపీ అంటాం. ఆ డాన్ థెరపీ స్పెషల్లీ స్పైన్ అలైన్మెంట్ కరెక్ట్ చేసే ట్రీట్మెంట్స్. ఆ జర్మనీ సంబంధించిన థెరపీ. తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ టూల్స్ ఉన్నాయి, సో కొన్ని ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వెన్నుపూసలో ఏదైతే డిఫెక్టివ్ మాల్ఫార్మేషన్స్ ఉన్నాయో అది మళ్ళీ కర్వేచర్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. స్పైన్ ఆకారం చూసుకుంటే ఒక మోడరేట్ ఎస్ లాగా ఉంటుంది ఇలా అని. సో ఇది కూడా చాలా మందికి కర్వేచర్ డిఫెక్ట్స్, స్ట్రైట్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంది. సో చాలా మందికి ఏంటంటే ఆహారము, జీవన శైలి వల్ల వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్స్, రకరకాల కారణాలు ఎన్నోసార్లు చెప్పాం కదా, ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగిలి స్పైన్ మెల్లిమెల్లిగా స్టిఫ్ అయిపోవడము, దాని లోపల ఉన్న ఆ డిస్క్లు ఇవన్నీ డీహైడ్రేట్ అయిపోవడం, సో కర్వేచర్ని మెల్లిమెల్లిగా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. సో కొంతమంది యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల టాప్ టు బాటమ్ టోటల్ స్పైన్ సెగ్మెంట్స్ అన్ని కీలవాతానికి గురవుతాయి. దానివల్ల కూడా వాళ్ళ కర్వేచర్ డిఫెక్ట్ వచ్చేసి వాళ్ళ స్పైన్ స్ట్రైట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇలా తిరగకుండా ఆ లోపల ఉన్న డిస్క్లన్నీ పాడైపోయి బ్యాంబూ స్పైన్ లాగా తయారైపోయి, అంటే బ్యాంబూ స్పైన్ అంటే ఒక కట్టులాగా మారిపోతుంది. అండ్ మెల్లిమెల్లిగా ఇటో అటో ముందరకో ఇలా వాలిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కారణాలే. వాళ్ళకి పెయిన్ ఉంటుంది అంటారా డాక్టర్? పెయిన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, అండ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటేనే ఇలా ఉంది, ఇలానే ఉంటే అంత కండరాలు ఇవన్నిటి మీద విపరీతమైన ప్రెషర్ బిల్డ్ అయ్యి అవి హార్డ్ అయిపోయి టేర్ అయిపోయి ఇంకా అడిషనల్ ఇంకా పెయిన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో వాటిని కూడా మనం పోస్చర్స్ అంటాం. ఆ పోస్చర్స్ అన్ని వీళ్ళకి కరెక్ట్గా ఉండవు కదా. సో మిగతా వాటి మీద, సిస్టమ్స్ మీద కూడా అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం. సో వీళ్ళకి మూల కారణాలు ఏవైతే ఉన్నాయో, డైట్, లైఫ్ స్టైల్, ఆటో ఇమ్యూనిటీ ఏవే ఉన్నాయో వాటిని మేము కరెక్ట్ చేస్తాం. దానివల్ల మాకు వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చినా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఎంతో కొంత నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి స్టిఫ్నెస్ కానీ ఇవన్నీ క్లియర్ అవుతుంది. అండ్ సర్టన్ పీరియడ్ తర్వాత మనం ఒక 8 months 12 months వరకు వాళ్ళకి తగిన న్యూట్రిషన్ ఇచ్చాక అది మెల్లిగా ఎండుకొమ్మ నుంచి పచ్చికొమ్మగా మారుతుంది.
మారాక అప్పుడు ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేయమంటాం. ఎందుకంటే అది కొంత ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబిలిటీ లేదా డాన్ థెరపీ ఇవన్నీ చేసినా ఆ కర్వేచర్ని కొంత కరెక్ట్ చేసుకునే అవకాశం అప్పుడు ఉంది. అదే ఒక ఎండు కొమ్మలు అనుకోండి చిరిగిపోతుంది. సో పచ్చి కొమ్మల మారాక మనం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆ తగిన సమయం వచ్చేదాకా కొన్ని థెరపీస్ చేపిస్తాం. అప్పటి వరకు కొన్ని జస్ట్ డైట్, ఇంట్లో ఉండి సెల్ఫ్ ట్రీట్మెంట్స్ మాత్రమే చెప్తుంటాం. ఇలా చేసుకుంటే వాళ్ళు కొంచెం తగ్గే అవకాశం ఉంది. వీళ్ళంత నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎలా ఏంటి అని ప్రాపర్ డాక్టర్ దొరక్క చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సో అలాంటిది ఆల్రెడీ మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా నేనేం చెప్పని అవసరం లేదు. ఇంకా ఏమైనా డాక్టర్తో మాట్లాడాలి, నాకు నెంబర్ కావాలి అని అనుకున్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ సార్తో మాట్లాడి తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్.